నిన్న వీడియోలో మనం ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక టాపిక్ ఉంది, అదే ట్రైగ్లిజరైడ్స్. అసలు ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే హార్ట్ రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేక కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ స్ట్రోక్ వస్తుందా? ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఈ వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ రాజీ, కార్డియాక్ న్యూట్రిషన్ కోచ్ ఫర్ ఉమెన్. ట్రైగ్లిజరైడ్స్ అంటే మన బాడీలో స్టోర్డ్ ఫ్యాట్ ఫామ్. ఇవి మనం తీసుకున్న ఎక్సెస్ క్యాలరీస్ యూజ్ అవ్వకపోతే మన బాడీ దాన్ని ట్రైగ్లిజరైడ్గా స్టోర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఎక్సెస్ షుగర్, సాఫ్ట్ డ్రింక్స్, వైట్ రైస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ ట్రైగ్లిజరైడ్స్ని లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే బ్లడ్ థిక్ అవుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్తో కలిసి ఆర్టరీస్ వాల్స్లో ప్లాక్స్ ఫామ్ చేయొచ్చు. ఇలా జరిగితే బ్లడ్ ఫ్లో నేరో అవుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఇయర్స్గా కంట్రోల్లో లేకుండా ఉంటే హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఉంటే స్ట్రోక్ వస్తుందా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. కొలెస్ట్రాల్ ఎక్కువగా అన్కంట్రోల్గా ఉండటం వల్ల ఆర్టరీస్ వాల్స్లో బ్లాకేజెస్ డెవలప్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కానీ రిమెంబర్, కొలెస్ట్రాల్ ఉన్న వెంటనే ఇమీడియట్గా హార్ట్ స్ట్రోక్ వస్తుందా అని కాదు. లాంగ్ టర్మ్ అన్కంట్రోల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. ప్రివెన్షన్ ప్లాన్. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా హెల్ప్ అవుతాయి. డైలీ 30 minutes బ్రిస్క్ వాక్, ఫైబర్ రిచ్ ఫుడ్ ఇంక్రీజ్ చేసుకోవడం, రెడ్యూసెస్ రిఫైన్డ్ ఆయిల్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్, స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం, రెగ్యులర్గా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం. హార్ట్ హెల్త్ ప్రొటెక్షన్ మన హ్యాండ్స్లో ఉంటుంది. మీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ని చెక్ చేశారా? కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ హార్ట్ హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.